నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపాలిటీ చైర్మన్ లేక అనాథగా మిగిలింది. మొన్నటి వరకు చైర్పర్సన్ గా ఉన్న వినీతా పవన్ పై జనవరి 4న అవిశ్వాసం నెగ్గడంతో ఆమె ఆ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి దిక్కు ముక్కు లేకుండా పోయింది ఆ మున్సిపాలిటీ. దీంతో పట్టణ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయ సంక్షోభం ఆర్మూర్ మున్సిపాలిటీని కుదిపేసింది. చైర్పర్సన్ పై కౌన్సిలర్లు అవిశ్వాస అస్త్రం సంధించడంతో నాటకీయ పరిణామాల మధ్య ఆమె కుర్చీని వీడాల్సి వచ్చింది. సొంత పార్టీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లే చైర్పర్సన్ పండిత్ వినీతపై తిరుగుబాటు చేసి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గి నేటికి నెల రోజులు గడుస్తోంది. అయినా ఇప్పటికీ ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికపై ఉత్తర్వులు వెలువడకపోవడంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. వైస్ చైర్మన్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించకపోవడం, చైర్పర్సన్ ఎన్నికకు ఉత్తర్వులు వెలువడకపోవడంతో ఆలస్యానికి గల కారణాలపై చర్చ జరుగుతోంది. చట్టంలో మున్సిపల్ పాలక మండలి ఎన్నికైన నాటి నుంచి 4 ఏళ్ల వరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకూడదనే నిబంధన ఉండేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2019లో మున్సిపల్ యాక్టును సవరించి అవిశ్వాస తీర్మానం గడువును 3 ఏళ్లకు కుదించారు. అయితే ఈ చట్టంలో పాలక మండలి రద్దయితే కొత్త బాడీని ఎలా ఎన్నిక చేయాలన్న ప్రక్రియపై రూల్స్ తయారు చేయలేదని తెలుస్తోంది. దీంతో మున్సిపల్ అధికారులు 2019 చట్టం మేరకు కొత్త రూల్స్ తయారు చేయాలా లేక 1965 చట్టంలో ఉన్న ప్రకారం ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలా అనే న్యాయపరమైన సందిగ్ధత నెలకొనడంతో ఆర్మూర్లో తదుపరి చైర్పర్సన్ నియామకంపై ఆలస్యం జరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తమ ఖాతాలో ఆయా మున్సిపాలిటీలను వేసుకోవడం కోసం చైర్పర్సన్ల ఎన్నికను రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో క్యాంపు రాజకీయాలు చేస్తున్న ఆశావహుల ఖర్చు రోజురోజుకు పెరిగిపోవడంతో పాటు కౌన్సిలర్లను బుజ్జగిస్తూ వారి డిమాండ్లు తీర్చడం కోసం ఇక్కట్లు పడుతున్నారు. 4 ఏళ్లుగా చైర్పర్సన్ గా కొనసాగిన పండిత్ వినీతా పవన్ పై జనవరి 4న స్వపక్షానికి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో సహా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 2 స్వతంత్ర కౌన్సిలర్లతో సభ్యుల సంఖ్య 37గా ఉంది. ఇందులో 24 మంది కౌన్సిలర్లు చైర్పర్సన్ కు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆమెకు ఊహించని షాక్ తగిలి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి పెద్ద దిక్కు లేకుండా పోయింది ఆర్మూర్ మున్సిపాలిటీకి. చైర్పర్సన్ లేకుండానే నెల రోజుల పాలన గడిచింది. మున్సిపాలిటీలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నా పాలక మండలి లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. మున్సిపాలిటీలోని సమస్యలను ఎవరికి చెప్పాలి, వాటి పరిష్కారానికి ఎవరు నిర్ణయం తీసుకుంటారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు చెందిన పలువురు కౌన్సిలర్లు ఆర్డీఓ వినోద్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. వీలైనంత త్వరగా మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు ఉత్తర్వులు జారీ చేయాలని, అప్పటి వరకు వైస్ చైర్మన్ షేక్ మున్నుకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని కోరారు. ఆర్డీఓ స్పందిస్తూ ఈ అంశం తన పరిధిలో లేదని, అవిశ్వాస తీర్మానం నెగ్గిన నివేదికను కలెక్టర్కు సమర్పించారని పేర్కొన్నారు.